రచ్చ రాజకీయం అట్ ద రేట్ ఆఫ్ 5 PM స్వాగతం. నేను మీ ఫజల్. డిప్లొమా తర్వాత బీటెక్ ఉంటుందా? శక్తితో పాలిటెక్నిక్ విద్యార్థులకు టెన్షన్. టాలీవుడ్లో చాలామంది ప్రముఖులు ఎందుకు హైదరాబాద్లో ఓటు హక్కును వదులుకున్నారు? మా స్కూల్లో సౌకర్యాలు లేవు అంటూ 20,000 మంది తెలంగాణకు సంబంధించిన విద్యార్థులు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. ఈ వార్తల్ని మనం 5 PM బులెటిన్లో చూద్దామా? మా స్కూల్లో ఎలాంటి కనీస సౌకర్యాలు కూడా లేవు, న్యాయం చేయండి అంటూ 20,000 మంది విద్యార్థులు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి నేరుగా లేఖలు రాశారండి. అంటే ఇప్పటివరకు మనం చూసాం, పాఠశాలలకు సంబంధించిన సమస్యలపై రకరకాలుగా తమ నిరసన వ్యక్తం చేయడాన్ని మనం చూసాం. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. మా గతంలో కూడా ఈ కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన కీలకమైన వ్యక్తులు సర్పంచ్కు విజ్ఞప్తి చేశారు, మీ ఊర్లో స్కూల్ ఎలా ఉంది అని. గ్రామస్తులు అందరూ సర్పంచ్ని అడగాలి, ఎప్పుడు మారుస్తారు, ఇక్కడ మౌలిక సదుపాయాలు ఎప్పుడు చేస్తారు అన్ని ప్రశ్నలు అడగండి అనేది ఒక నినాదం ఇచ్చారు. ఆ నినాదం నేపథ్యం ఒకవైపు ఉంటే, మరోవైపు 20,000 మంది చిన్నారులు, 20,000 గొంతుకలు ఈ పోస్ట్ కార్డ్ ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. అంటే ఈ పోస్ట్ కార్డు మీద రాసి వాళ్ళు నేరుగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి తమ గోడు వినిపించారు. వాళ్ళు రాసిన దాంట్లో ప్రధాన సమస్యలు ఏంటంటే, టీచర్లు లేరు, తరగతి గదులు లేవు, మౌలిక సదుపాయాలు లేవు, సైన్స్ ల్యాబ్ లేదు, గ్రౌండ్ లేదు, క్రీడలు ఆడటానికి కావాల్సిన కిట్ లేదు అనేవి వాళ్ళు ప్రస్తావించారు. కనీసం ఈ లైబ్రరీ లాంటివి కూడా లేకుండా అందరూ తరగతి గదులు కూడా చాలా తక్కువ ఉన్నాయి అన్న అంశాలని, తాగడానికి మంచినీరు లేదు, ఈ కామన్ బాత్రూమ్లే ఎక్కువగా ఉన్నాయి, బాలికలకు బాలురకు విడివిడిగా బాత్రూంలు ఉండాలి అనే అంశాలని కూడా వాళ్ళు తమ లేఖలు, అంటే ఈ పోస్ట్ కార్డులో రాసి పంపించారు. 5వ తరగతికి సంబంధించిన శ్రావణి అనే ఒక బాలిక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాసిన ఆ కార్డులో ఏం రాసిందంటే, కనీసం తమ స్కూల్లో కరెంట్ లేదు, కంప్యూటర్లు లేవు, బాత్రూమ్లు లేవు అనే, తరగతి గదులు కూడా చాలా తక్కువగా ఉన్నాయన్న అంశాలని ఆమె ప్రస్తావించారు. ఇక వైష్ణవి, జోగులాంబ కేటీ దొడ్డి మండలానికి సంబంధించిన వైష్ణవి, ఆమె ఏం చెప్తారంటే, తాను నివాసం ఉంటున్న గువ్వలదిన్నె గ్రామం నుంచి నందన్న గ్రామంలో ఆ పాఠశాల ఉంది. 4 కిలోమీటర్లు, ప్రతిరోజు ఉదయం 4 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి పాఠశాల అయిపోయిన తర్వాత మళ్ళీ 4 కిలోమీటర్లు వెనక్కి రావాల్సిన దుస్థితి ఉంది. కనీసం రవాణా సదుపాయాలు ఏర్పాటు చేయండి. విద్యా హక్కు చట్టం కింద కేవలం పాఠశాలలు ఏర్పాటు చేయడమే కాదు, మాకు విద్య దొరికేలా చర్యలు తీసుకోండి అంటూ ఆమె తన గోడును ఆ కార్డు ముక్కలో రాశారు. అంటే ఇప్పుడు కేవలం ఇది 20,000 మంది బాలికలకు సంబంధించిన అంశంలా చూడకుండా, మొత్తం గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలు ఎలా ఉన్నాయి, ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు అనే అంశం బాగా హైలైట్ అయింది. ఈ నేపథ్యంలో హైకోర్టు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది తెలంగాణలో చాలా ఉత్కంఠగా మారింది. మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో 43,154 పాఠశాలలు ఉంటే అందులో 74 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వాళ్ళు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు అనే అంశం బాగా హైలైట్ అయింది. వాళ్ళంతా మాట్లాడుతున్నారు. ఆయా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులు, వాళ్ళ పేరెంట్స్, గ్రామీణ పేదలు, నిరుపేదలు, అంటే అక్కడ కార్పొరేట్ పాఠశాలల్లో లేకపోతే సిటీకి వచ్చి డబ్బులు ఇచ్చి చదువుకునే పరిస్థితి ఉండదు. అంటే ఈ ప్రభుత్వ పాఠశాలల్లోనే వీళ్ళు చదువుకోవాలి అయితే అక్కడ మౌలిక సదుపాయాలు ఉండాలి, టీచర్లు ఉండాలి, తరగతి గదులు ఉండాలి, మరుగుదొడ్లు ఉండాలి, తాగడానికి నీరు ఉండాలి, కరెంట్ ఉండాలి, టెక్నాలజీ మారిపోతుంది, కంప్యూటర్లు ఉండాలి. ఇవి అన్ని అంశాలని వాళ్ళు ప్రస్తావిస్తున్నారు. ఇది కేవలం ఒక 20,000 మంది విద్యార్థులకు సంబంధించిన అంశం కాదు, మొత్తం తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన అంశం కాబట్టి దీనిపై సమాజం ఎలా రియాక్ట్ అవుతుంది, కోర్టు ఎలా స్పందిస్తుంది అనేది ఉత్కంఠగా మారింది. పాలిటెక్నిక్ విద్యార్థులు రోడ్డున పడ్డారు. వాళ్ళ నినాదం ఒకటే, జీవో 97ను రద్దు చేయమంటారు. ఏముంది ఆ జీవోలో?
ప్రభుత్వం ఏం చేసిందంటే ఇటీవల ఐటీఐ, ఏటీసీ, పాలిటెక్నిక్ వీళ్ళందరినీ తీసుకొచ్చి స్కిల్ యూనివర్సిటీలో తీసుకుంది. స్కిల్ యూనివర్సిటీలో తీసుకొని ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే ఐటీఐ ఒక చోట, పాలిటెక్నిక్ మరో చోట, ట్రైనింగ్ ఇంకో చోట, ఉద్యోగం ఇంకో చోట, వద్దు ఇలాంటి వద్దు, మొత్తం ఒక గొడుగు కింద ఇప్పుడు ఏ స్కిల్ పరిశ్రమకు అవసరం ఉంది ఆ స్కిల్లే నేర్పిస్తారు, దానిపైనే శిక్షణ ఇస్తారు. శిక్షణ అయిన వెంటనే ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ. బాగుంది కదా, ఎందుకు మళ్ళీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు? ప్రభుత్వం ఏమో ఇలా చెప్తుంది, అవసరమైన ఏం అవసరం ఉందో అదే నేర్పించి ఎవరికి వీళ్ళందరికీ దాదాపుగా ఐటీఐ, ఏటీసీ, పాలిటెక్నిక్ సంబంధించి 98,000 మంది సుమారు విద్యార్థులు అడ్మిషన్లు తీసుకున్నారు పాత పద్ధతిలోనే. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడు గతంలో కార్మిక శాఖ ఉండేది, కార్మిక శాఖ పేరును శక్తిలా మార్చేసింది. శక్తి పరిధిలోకి స్కిల్ యూనివర్సిటీని తీసుకొచ్చింది. స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి ఐటీఐ, పాలిటెక్నిక్, ఏటీసీకి సంబంధించిన 98,000 మంది విద్యార్థులు అందులోకి వచ్చేసారు. వాళ్లకు ఈ ఒక సిస్టమాటిక్ అంటే మొత్తం ఒక చోట ఒకే గొడుగు కింద ఏ స్కిల్ అవసరం ఉంది అనే దాని మీద అదే నేర్పిస్తారు. అక్కడే మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఉద్యోగం ఇస్తాము అనేది ప్రభుత్వం చెప్తున్న లాజిక్. అయితే విద్యార్థులు చాలా క్వశ్చన్లు ప్రశ్నిస్తున్నారు, రోడ్డు మీద పడ్డారు, కంటిన్యూగా ధర్నాలు చేస్తున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే స్కిల్ అంటే పాలిటెక్నిక్ అనేది కేవలం స్కిల్ వరకే పరిమితం కాదు, అది 3 ఏళ్ల డిప్లొమా కోర్సు. ఇంజనీరింగ్లో బీటెక్లో నేరుగా ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం ఈ స్కిల్ యూనివర్సిటీలోకి వచ్చిన తర్వాత అలాంటి అవకాశం కంటిన్యూ అవుతుందా పాత పద్ధతి, లేకపోతే ఏంటి? దాని మీద ప్రభుత్వం ఇంతవరకు క్లారిటీ ఇవ్వకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంది అనే ఆందోళన విద్యార్థుల్లో, వాళ్ళ పేరెంట్స్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకా వాళ్ళు ఏం చెప్తారంటే ఇప్పుడు ఈ 3 ఏళ్ల డిప్లొమా కోర్సుకు విలువ ఉంటుందా, లేకపోతే ఇండస్ట్రీకి కావాల్సిన లేబర్ ఫోర్స్గా మేము మారిపోతామా అనేది వాళ్ళ డౌటు. ఇంకోటి ఏంటంటే ఈ సాంకేతిక విద్యా మండలి టోటల్గా దాని స్వతంత్రత కోల్పోతుంది. ఇప్పుడు ఈ ఇన్స్టిట్యూట్లలో మొత్తం ఎంఎన్సి కంపెనీలు వచ్చి వాళ్ళే శిక్షణ ఇస్తారు. కాబట్టి ఇప్పుడు ఎవరు సర్టిఫికేట్ ఇస్తారు అనేది పెద్ద క్వశ్చన్గా మారిపోయింది. ఇంకొక అంశం ఏంటంటే ఇప్పుడు ఫ్యూచర్లో ఈ మోడల్లోకి వచ్చిన తర్వాత ప్రైవేట్ కాలేజీలు వస్తాయి, పీపీపీ మోడల్లో ప్రభుత్వం ప్రవేశపెడితే గ్రామీణ పేద ప్రజలకు అందుబాటులో లేకుండా ఫీజులు మారిపోతాయి, అప్పుడు చాలా కష్టమైపోతుందన్న ఆందోళన కూడా వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఐటీఐ, పాలిటెక్నిక్ అనేవి అప్పట్లో మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ప్రయోగాత్మకంగా స్టార్ట్ చేసి విజయవంతమైన ఈ మోడల్ని ఇప్పుడు రద్దు చేసి ఇలా చేయడం ఏంటి అంటే దాని మీద ఇప్పుడు మేము స్కిల్ యూనివర్సిటీకి వ్యతిరేకం కాదు, అయితే స్కిల్ యూనివర్సిటీ పేరుతో మా జీవితాలతో ప్రయోగాలు చేయవద్దు అనేది విద్యార్థులు చేస్తున్న ఆందోళన. అంటే ఇప్పుడు ఏ ప్రశ్నలు ముందున్నాయంటే ప్రభుత్వం ముందు, ఇప్పుడు ఎవరైతే ఈ పాలిటెక్నిక్ డిప్లొమా చేస్తున్నారో వాళ్ళకి సర్టిఫికేట్ ఎవరు ఇస్తారు, ఎవరు పరీక్షలు పెడతారు, ఆ తర్వాత ఈ కోర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంజనీరింగ్ కాలేజీలో నేరుగా చేరడానికి అవకాశం ఉందా, లేకపోతే మళ్ళీ ఇంటర్ చదివి మళ్ళీ ఎంసెట్ రాసి లేదా ఎంసెట్ రాసి ఇందులోకి చేరాలా? ఇలాంటి డౌట్స్ ఉన్నాయి. వీటిని రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. మనం చూస్తుంటాం పోలింగ్ రోజు ఎన్నికలు వస్తాయి, పోలింగ్ జరుగుతూ ఉంటుంది. మొత్తం మీడియాలో కానీ పేపర్లో కానీ హైదరాబాద్లో అందరూ ఏ సినిమా హీరో, ఏ ప్రముఖ నిర్మాత, ఏ డైరెక్టర్, ఏ పోలింగ్ బూతులు ఓటేస్తున్నారు అంటూ అక్కడ మొత్తం మీడియా అంతా వెళ్తూ ఉంటుంది. వీడియో తీస్తారు, మొత్తం న్యూస్లు చూపిస్తూ ఉంటారు. హైదరాబాద్లో మొత్తం టాలీవుడ్ ఇండస్ట్రీ ఉంది. అయితే ఆసక్తికరమైన విషయం ఏంటంటే టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖ హీరోలు, నిర్మాతలు, డైరెక్టర్లు చాలామంది హైదరాబాద్లో తమ ఓటు హక్కును వదులుకున్నారట. కారణం ఏంటి అంటే
బిఎల్ఓలు ఎవరైతే వాళ్ళ ఇంటికి వెళ్ళారో వాళ్ళు షూటింగ్లలో బిజీగా ఉన్నారో, వాళ్ళతో కలవలేదు. అయితే వాళ్ళు ఒక డిసైడ్ అయిపోయారు, ఇంకా ఇక్కడ హైదరాబాద్లో దశాబ్దాలుగా ఏళ్ల తరబడి ఉంటున్నప్పటికీ, ఇక్కడే కొంతమంది పుట్టినప్పటికీ తమ సొంత ఊరితో ఉన్న అనుబంధం, ఆంధ్ర ప్రాంతంలోని తమ సొంత ఊరితో ఉన్న అనుబంధంతో ఓటు అక్కడి నుంచే వెయ్యాలి, అక్కడే తమ ఓటు పెట్టుకోవాలన్న ఒక నిర్ణయానికి వచ్చినట్టు బిఎల్ఓలు అయితే చెప్తున్నారు. అందుకే జూబ్లీ హిల్స్లో చాలా ఓట్లు ఖైరతాబాద్ ప్రాంతంలో, ఖైరతాబాద్ అంటే బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్లో మ్యాక్సిమం ఏరియా వస్తుంది కాబట్టి ప్రముఖులు అంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖుల్లో చాలామంది మ్యాక్సిమం తమ తమ ప్రాంతాల్లో అంటే ఆంధ్ర ప్రాంతంలో ఉన్న తమ గ్రామాల్లో నుంచి, అది కూడా అక్కడ నుంచే ఓటు వేయాలన్న ఒక నిర్ణయానికి రావటం, ఇక్కడ హైదరాబాద్లో తమ ఓటు వదులుకోవడం అనేది హైదరాబాద్లో చాలా ఆసక్తికరమైన చర్చగా మారింది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే జూబ్లీ హిల్స్ కనుక 1,48,859 ఓట్లు వెళ్ళిపోయారు వాళ్ళంతా. కేవలం సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులే కాదు, వీళ్ళందరూ వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయారు. అందులో మనం అనుకోవచ్చు, ఇందులో ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన అంటే ఈ ఏరియాలో చాలామంది ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయి ఉండవచ్చు, లేకపోతే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు లేదా ఇతర జిల్లాల నుంచి ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళు కూడా తమ జిల్లాల్లో తీసుకోవడానికి, ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఆసక్తి ఉంటుంది కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయి ఉండవచ్చు. ఇక 8,232 మంది చనిపోయినట్టు అధికారులు చెప్తున్నారు. అందుకే వాళ్ళ ఓట్లు కూడా తొలగించేశారు. 13,500 మంది ఓట్లు అడ్రస్లో వాళ్ళు లేకపోవడంతో వాళ్ళ ఓట్లు కూడా తొలగించేశారు. అయితే 7,239 ఓట్లు ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్నప్పటికీ వాళ్ళు వేరే ప్రాంతానికి, వేరే నియోజకవర్గం, హైదరాబాద్లోనే ఉన్నారు, వేరే నియోజకవర్గం అంటే వాళ్ళ ఉద్యోగాలు కానీ పని సందర్భంగా కానీ ఇళ్ళు మారుతుంటారు కాబట్టి అలా వాళ్ళ ఓటు వేరే ప్రాంతానికి తల్లి వెళ్ళిపోయింది. మనం చూస్తున్నాం చాలా ఓట్లు ఇప్పుడు మొత్తం హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కనుక చూసుకున్నట్లయితే ఎక్కువ ఓట్లు పోయింది జూబ్లీ హిల్స్ ఏరియాలోనే అన్నట్టు సర్ ప్రక్రియలో ఉన్న ముసాయిదా లిస్ట్ చూస్తే మనకు తెలుస్తుంది. అయితే ఎవరికైతే నోటీసులు ఇచ్చిందో ఎన్నికల సంఘం, వాళ్ళు సెప్టెంబర్ 16 లోపు తగిన సమాధానం, ఏవైతే లోపాలు ఉన్నాయి వాళ్ళకు అడిగిన వివరాలు కనుక సబ్మిట్ చేస్తే మళ్ళీ వాళ్ళ ఓటు హక్కు పొందవచ్చు. అయితే ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ ఏంటి అంటే, ఇప్పుడు తెలంగాణలో ఉంటూ తెలంగాణలో ఇక్కడ షూటింగ్లు చేసుకుంటూ ఓటు హక్కును కేవలం తమ ప్రాంతానికి వెళ్ళి వాడుకోవాలి అనుకోవడానిపై మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి రచ్చ రాజకీయం @5 PM. రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.